అధికారం ఉందని అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగం చేసిన కార్యక్రమాన్ని మరి న్యాయ పోరాటం చేయాలి అని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళని బెదిరిస్తే భయపడిపోయి అణగదొక్కితే లేదా అక్రమంగా నిర్బంధిస్తే పారిపోతారు, ఇంట్లో దాక్కుంటారు అనుకునే మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి అంటే మరి మహిళల మీద ఇలా అనవసరంగా దాడులు చేసినా నిర్బంధించినా వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ హక్కుల్ని కాలరాయాలని చూసినా మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో తెలియజేయాలని ఈ మా న్యాయ పోరాటం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సర కాలంలో మీరు చూస్తే మద్యపానం వల్ల కానివ్వండి, కాల్మనీ సెక్స్ రాకెట్ వల్ల కానివ్వండి, నారాయణ చైతన్య కాలేజెస్లో కానివ్వండి, ఇలా తీసుకుంటూ వెళ్తే ఏ విధంగా అన్యాయం అయిపోయారో మనం కళ్ళారా చూసాం. అలాగే అంగన్వాడీ వర్కర్లని ఆ రోజు గుర్రాలతో తొక్కించారు, మొన్న ఏ విధంగా పిన్నులతో గుచ్చి వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా కొట్టించాడో కూడా మనం కళ్ళారా చూసాం. కేవలం అతను మేనిఫెస్టోలో పెట్టిన జీతం పెంచుతామన్న దాన్ని మళ్ళీ అడిగినందుకే అంత దారుణంగా తేయటం జరిగింది. అలాగే తన ఎమ్మెల్యేలు కానీ తన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అఫీషియల్స్ మీద దాడులు చేస్తున్నారు, ఏ విధంగా మైనర్ పిల్లల్ని రేప్ చేసిన దాఖలాలు కూడా మనం కళ్ళారా చూసాం. అలాగే వెహికల్స్లో గుద్దేసి చంపేస్తే సెటిల్మెంట్లు చేసినవి కూడా లావణ్య కేసులో మనం చూడటం జరిగింది. సో ఎవరైనా ప్రశ్నించాలంటే ముందు న్యాయ పోరాటం చేస్తేనే న్యాయం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా అనుకోండి, లేదా ఒక మహిళ పోరాడగలదు, పోరాటానికి న్యాయస్థానంలో అన్ని రకాల చట్టాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి ఈ న్యాయ పోరాటం. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేకే ఈరోజు రక్షణ లేకపోతే ఒక సామాన్య మహిళ ఎలా బయటకు వస్తుంది, ఎలా తన కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటుందో తెలియని పరిస్థితి కాబట్టే ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. ఆడదంటే ఇంట్లోనో కారు గ్యారేజ్లోనో ఉండటం కాదు, రాకెట్లోకి కూడా వెళ్ళింది, ఏ విధంగా స్పేస్లోకి వెళ్ళిందో మనం కళ్ళారా చూసాం. అలాంటి మహిళ ఇలాంటి అఘాయిత్యాలకి అరాచకాలకి బలైపోతామని భయపడి లోపల దాక్కోవాల్సిన అవసరం లేదు. చట్టాలు మనకి అన్ని రకాల రక్షణ కల్పించే విధంగా మరి అవి తయారు చేయబడ్డాయి కాబట్టి వాటిని మనం తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు మనకి న్యాయం చేస్తాయన్న నమ్మకం నాకు ఉంది. మీరు కూడా ఆ నమ్మకంతో ముందుకు రావాలనే ఈరోజు ఈ న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పోలీస్ అఫీషియల్ బాస్ డీజీపీ లాంటి వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండాలి, అందరూ కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా బ్రతకగలము అన్న నమ్మకంతో ఉండాలి. కానీ ఇదే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల మీరు చూస్తే 1 ఇయర్లో 11% మరి విమెన్ మీద క్రైమ్ పెరిగింది అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో 70 రేపులు ఈ విజయవాడ చుట్టుపక్కల జరిగాయి అంటే మరి వీళ్ళు పని చేస్తున్నారా పని చేయట్లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చుట్టుపక్కలే కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూలో ఎంతమంది మహిళలు బలైపోయారో మరి గౌతమ్ సవాంగ్ గారు చేసిన ఆ దాడుల్లో 200 పైగా సీడీలు దొరికి ఎంతమంది మహిళలు బలైపోయారో కళ్ళారా మనం చూడగలిగాం. కానీ అది ఎలా భయపెట్టి ఆ ఇష్యూని అణగదొక్కారో కూడా మీరు కళ్ళారా చూశారు. అలాగే రిషితేశ్వరి ఇష్యూ కానీ, మరి గుంటూరులో నిన్నలా మొన్న జరిగిన మైనర్ బాలిక ఇష్యూ కానీ, ఇంకో అమ్మాయి ఇంతకుముందే ఇచ్చింది, ఒక ఎస్ఐ ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని కడుపు కూడా చేసేసి వదిలేస్తే ఆ అమ్మాయి కేసు పెడితే ఆ కేసు అయితే ఫైల్ చేశారు కానీ 1/2/2017 సో కేసు ఫైల్ చేశారు కానీ దుగ్గి పద్మావతి బ్యాంక్ ఎంప్లాయ్. సో డీజీపీ గారు ఇంత బాగా తన కింద పనిచేసేవాడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని కేసు ఫైల్ అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళకు ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం, జనరల్ పబ్లిక్కి ఒక న్యాయం అన్న విధంగా ఆయన ఎలా ముందుకు వెళ్తున్నాడో కూడా మనం కళ్ళారా చూడాలి. ఇదే డీజీపీ ఆఫీస్ చుట్టూరు మరి కర్నూలులో ఏదైతే రేప్కి గురైందో ఒక వివాహిత మహిళ, మరి ఆవిడ 24 గంటలు కూర్చున్న సంగతి మీకు తెలుసు, అయినా కూడా పట్టించుకోలేదు. మైనర్ బాలిక అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకా కూడా డీజీపీ ఆఫీస్కి, అయినా కూడా న్యాయం లేదు. కాబట్టి దయచేసి పెద్దలకు చెప్తున్నాను, నాలాంటి ఒకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలా అన్యాయమైన ఆడవాళ్ళకి కనుక మీరు న్యాయం చేయగలిగితే
జీవితాంతం వాళ్ళ ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు. కాబట్టి నేరస్తుల్ని శిక్షించండి, అన్యాయం అయిపోతున్న ఆడవాళ్ళని రక్షించమని డీజీపీ గారిని వేడుకుంటూ, మరి ఈ రోజైతే ఖచ్చితంగా నన్ను ఇన్విటేషన్ ఇచ్చి మహిళా సాధికారత సదస్సుకు పిలిపించి నన్ను అవమానించిన తీరుని నేను భరించలేకపోతున్నాను. నిజంగా ఇది చాలా దారుణం. నా హక్కుల్ని మరి వాళ్ళు కాలరాసినట్టే కాబట్టి న్యాయ పోరాటం చేయాలని ఈరోజు మరి గన్నవరం కోర్టులో ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. అది లాయర్ గారు చెప్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు. నమస్కారం అండి. మరి ఈరోజు మా పార్టీ మహిళా అధ్యక్షురాలి మీదనే తీవ్రమైన దాడి చేసినటువంటి పోలీసు వ్యవస్థపై ఒక విధమైనటువంటి ప్రజలకి మేము తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గన్నవరం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి దాఖలు చేయడం జరిగింది. రాంగ్ఫుల్ రెస్ట్రెయింటు, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, రాంగ్ఫుల్ అబ్డక్షన్ కింద 6 ముద్దాయిలు చేసి డీజీపీ సాంబశివరావు గారు, గౌతమ్ సవాంగ్ గారు, శ్రావణి ఏసీపీ గారు, ఇంకా బేగ్ గారు, షహీరా బేగం గారు, ఇంకా మరి కొందరి మంది మీద రాజీవ్ కుమార్ మీద, ఏసీపీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఏసీపీ రాజీవ్ కుమార్ గారి మీద వారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాసి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అధికారంలో ఉండినటువంటి వ్యక్తుల ప్రాప కోసం వాళ్ళని ప్లీజ్ చేసుకునేదానికి, మరి ఈ ఆఫీసర్లు వాళ్ళ ఉండే అధికారం కాపాడుకోవడానికి, అధికారంలో ఉండేదానికి టు ప్రిజర్వ్ their position, they are appeasing their political mentors and bosses and violating constitution blatantly and patently and latently, and they are violating Indian Penal Code without even minimum respect to the law. వారు ఇన్వైట్ 10, 11, 12 ఇదే గవర్నమెంటు, ఇదే మహిళా సాధికార సదస్సు కోసం, పార్లమెంట్ సదస్సు కోసం వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడేమన్నా మనం ట్రంప్ చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో దిగుతున్నానే వీసా ఉన్నోళ్ళు కానీ, గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు కానీ, చట్టరీత్యా వాళ్ళు అమెరికాలో కాలు పెట్టాల్సిన హక్కు ఉండే వాళ్ళని కూడా తిరిగి పంపించినట్టు ఈ 13 జిల్లాల్లో వారికి ఇష్టం లేని వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఎక్కడ దిగినా తిరిగి వాళ్ళని మూటగట్టి వాళ్ళని తిరిగి పంపించడం అనవాయితీ అయింది. ఈ పరిస్థితి కొనసాగడం చాలా దురదృష్టకరం. ఆర్టికల్ 19 ఏమైంది, 21 ఏమైంది, 22 ఏమైంది, ఇవన్నీ తొంగలోకి తొక్కి రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేసి, రెస్ట్రెయిన్ చేసి, అబ్డక్ట్ చేయడం అనేది కొత్త సిద్ధాంతం పోలీస్ వ్యవస్థ అలవర్చుకున్నది. దీన్ని ఖచ్చితంగా ఎక్కడో ఒకరు అడ్డకట్టేయాలా. మా మహిళా అధ్యక్షురాల మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం, చట్ట వ్యతిరేక చర్యలు మేము కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇక్కడ ఆర్టికల్ 14 చెప్తుంది, రైట్ ఆఫ్ ప్రొటెక్షన్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇక్కడ ఎవరు చట్టానికి అతీతులు కాలేరు మిత్రమా. మీరు ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోతే రేపైనా చట్టం ముందు మీరు తలదించుకోవాలా. మీరు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పద్ది. ఈ అధికారంలో ఉండే వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారనేది దురదృష్టం. అది మీరు భ్రమపడుతున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, దాని పని అది చేసుకుంటుంది. ఈ భారతదేశంలో చట్టం యొక్క గొప్పతనం ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు కూడా శిక్షేసినటువంటి ఘనత ఈ చట్టానికి, మన చట్టంలోని పదులకు అవకాశం ఉంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. మీరు నిజంగా చట్టాన్ని అతిక్రమిస్తే మటుకు కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. దీని విల్ టేక్ ఇట్ టు లాజికల్ కన్క్లూజన్. మీరు ఎవ్వరు కూడా మీకు హక్కు లేదు. రైట్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్ మీకు హక్కు ఏ చట్టం ప్రసాదించలేదు. కాబట్టి మీరు తప్పు చేశారు. అధికారంలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రాప కోసం మీరు తప్పు చేస్తున్నారు. కానీ ఇబ్బందిలో పడేది మీరు. కానీ అధికారంలో మీకు చెప్పినటువంటి పురమాయించినటువంటి నాయకులు ఏ రోజు ఇబ్బంది పడరు. ఒక్కసారి ఆలోచించండి. చట్ట వ్యతిరేక చర్యలు మీరు చేసినా, కామన్ మ్యాన్ చేసినా, సామాన్యుడు చేసినా ఎవ్వరు అతిథులు కారు. మీకు ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పోకడికి అడ్డుకట్టేయాలని ఈరోజు మా మహిళా అధ్యక్షురాల వారి ద్వారా మేము కోర్టులో కేసేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఏ పౌరుడికి కూడా ఈ 13 జిల్లాల్లో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు హరించిన రోజు వాళ్ళ మీద పోలీసు వ్యవస్థ, ఇది స్టేట్ అట్రాసిటీస్ అంటారు. ఈ స్టేట్ కమిటెడ్ అట్రాసిటీస్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అన్నార్థుడు వెనక నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరిగినా మేము ముందర ఉంటాం. మేము మొదటి లాఠీ దెబ్బ మీద ఉంటాం.
మొదటి ప్రోత్సాహ దెబ్బ మేము తింటాం. మిత్రులారా, ప్రజలారా, ఎక్కడ చట్ట వ్యతిరేక చర్య జరిగినా ఒక్క మాట తెలపండి. మీ తరఫున అప్రెసిడెంట్ సప్రెస్ అణగారినటువంటి పేద వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుంది. మేము ముఖ్యంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ ప్రకారం మీకు చట్ట పరిధిలో మీకు ప్రతి రక్షణ కల్పిస్తామని ప్రజలందరికీ చెప్తున్నాను. 2 ఏళ్ళు ఓర్చుకోండి. ఈ 2 ఏళ్లలో కూడా మన మీద జరుగుతున్నటువంటి దాడులు కలిసికట్టుగా తిప్పికొడదామని మీ అందరి మూలకంగా సభామూలకంగా ప్రజలు స్వీకరించడం జరిగింది. నంబర్ వేయడం కూడా జరిగిందండి. 3వ తేదీ చెప్తాను, మార్చి 3. ఈరోజు మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసిన తర్వాత 190, 200, 200 కింద మేము ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. దానికి నంబర్ ఇవ్వడం జరిగింది. దాని వాదనలు చాలా వాడిగా మేము వినిపించడం జరిగింది. కాబట్టి మ్యాజిస్ట్రేట్ వారు తదుపరి విచారణకి మార్చి 3 వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా చట్టానికి ఎవరు అతీతులు గారు మరి ఒకసారి చెప్తాను. తప్పండి. షీ వాజ్ నాట్ అరెస్టెడ్. అరెస్ట్ కాలేదు. అడ్డుకోవడానికి సోషల్ మీడియాలో ఆవిడ చేసిన ప్రకటనల ఆధారంగానే మేము ఆవిడ సదస్సుకు వెళ్ళకుండా అడ్డుకోవడం జరిగిందని డీజీపీ గారు స్పష్టంగా చెప్పారు. నేను ప్రెస్ వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, ఒక్క నిమిషం. వాళ్ళు ఏదైతే చెప్పారో ఏ సోషల్ మీడియాలో ఏం చూసి నన్ను ఆపారనేది వాళ్ళు మీకు చూపించాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏమీ లేదు కాబట్టి కుంటి సాకుగా అలా నోటి మాట అలా గాల్లో వదిలారు. కానీ ఇలా ప్రూఫ్ చూపిమనండి. ఏ సోషల్ మీడియాలో ఏం చూసారు, ఎందుకు ఆపారు, వాళ్ళకి ఏం తెలిసిందని. కాబట్టి అనుకున్నాం, చూసాం, ఎక్కడో విన్నామని చెప్పి అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేసుకుంటూనే పోవచ్చు. ఏదైనా కూడా ఒక ఎవిడెన్స్ ఉండాలి. మనం అన్నామా లేదా మనం ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టామా దానికి ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఆ ఎవిడెన్స్ అనేది రూపుమాపడానికి ఉండదు కదా. కాబట్టి ఇది కేవలం తప్పించుకోవడానికి, జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అదే క్రమంలో మహిళలతో కూడా వాళ్ళు అదే రోజు మాట్లాడిచ్చారు మంత్రి గారు పీతల సుజాతతో గారితో కూడా. నాకు అదే బాధాకరం. ఏంటంటే ఒక మహిళా సదస్సు జరుగుతున్నప్పుడు కనీసం 3 మహిళా మంత్రులు క్యాబినెట్లో ఉంటే మీ ఫోటోలు కూడా ఆ సదస్సులో లేకుంటే అది ఎంత అవమానం. మిమ్మల్ని కూడా ఏమాత్రం గౌరవిస్తున్నారో చూసుకోవాలి. అది వదిలేసి పదవుల కోసం చంద్రబాబు నాయుడిని పొగడటం అనేది పనిగా పెట్టుకొని నన్ను తిట్టినంత మాత్రాన వాళ్ళకి పదవులు రావు. ముందు మీ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటేనే ప్రజలు మనని గౌరవిస్తారు. మనం ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కూడా మనం రిప్రజెంట్ చేసేది మహిళల్ని. ఆ మహిళలకి అన్యాయం జరిగినప్పుడు మనం అండగా నిలవకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు మన ఎందుకు గౌరవిస్తారు? కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎమ్మెల్యే అయ్యాక, మినిస్టర్ అయ్యాక ఎంతమంది మహిళల జీవితాలను ఉద్ధరించారు, ఎంతమంది మహిళా సమస్యల్ని తీర్చారు, ఎంతమంది మహిళలకి న్యాయం చేశామని ఆలోచించండి. కనీసం అంగన్వాడీ వర్కర్లకి జీతాలు పెంచకుండా ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊడదీసేలాగా పోలీసులు కొడుతుంటే ఆ రోజు ఎక్కడికి పోయారు ఈ మంత్రి గారు? ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. అలాగే డ్వాక్రా మహిళల్ని లిటరల్గా వాళ్ళని బ్లాక్ లిస్ట్లోకి పోయేలాగా, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేలాగా చంద్రబాబు నాయుడు చేస్తుంటే కనీసం నోరు తెరిచి మృణాలిని గారు మాట్లాడలేకపోయారు, సంబంధిత మంత్రి గారు. మరి మీరు మంత్రి అయ్యి మహిళలకి ఏం ఉపయోగం చేసినట్టు? మహిళా సాధికారత అంటే ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సోషల్ అంటే సామాజికంగా ఎదగాలి. ఆర్థికంగా మీరు సర్వనాశనం చేసేస్తారు మహిళల్ని. ఇక రాజకీయంగా 33% ఇవ్వాలి. అసలు మహిళలే హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, ఇంటిని చక్కదిద్దే గొప్ప శక్తులు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇంతకీ ఆయన ఇచ్చిన సీట్ ఎంతంటే 1 సీట్ ఇచ్చాడు పార్లమెంట్కి కంటెస్ట్ చేయడానికి. 1 మహిళకి ఇచ్చాడు అంటే ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉంది, ఏమాత్రం 33% వెనక ఈయన మాట్లాడిన మాటలకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఆలోచించాలి. మరి మహిళలు ఆర్థిక మంత్రులు, మహిళలే హోమ్ మినిస్టర్లు, ఇల్లుని చక్కదిద్దుతారు అన్ని రకాలుగా అని చెప్పిన అతను ఎందుకు ఆర్థిక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఒక మహిళకి ఇవ్వలేకపోయారు? అదే రాజశేఖర రెడ్డి గారు సబితాయింద్రారెడ్డిని హోమ్ మినిస్టర్గా చేసి మహిళల్ని ఇక్కడ పెట్టుకున్నారు. మీరు చెప్పు కింద పెట్టుకొని కనీసం మహిళా సదస్సులో మహిళా మంత్రులు కూడా ఫోటోలు వేయలేదు అంటే అర్థమైపోతుంది మీకు మహిళల మీద ఎంత గౌరవం ఉంది, మీరు మహిళలకు ఎంత వ్యతిరేకులని. ఒకే ఒక సామెత చాలు మీరు చెప్పింది, కోడలు మగబిడ్డల కంటే అత్త వద్దంటుందా అని చెప్పి. అంటే ఆడదాన్ని పుట్టుకునే విభేదించిన మీరు మహిళల్ని గౌరవిస్తారు అంటే అది చాలా హాస్యాస్పదం. మీ దగ్గర మంత్రిగా పనిచేస్తూ మహిళా సమస్యల్ని గాలికి వదిలేసి పదవుల కోసం పాకులాడే వాళ్ళు నన్ను తిడుతుంటే ఓకే, నన్ను తిట్టడం వల్ల వాళ్ళకి పదవులు వస్తాయి లేదా పదవులు సుస్థిరంగా ఉంటాయంటే ఇక వాళ్ళ ఇష్టం.
ముఖ్యంగా మిత్రులు రైజ్ చేసినటువంటి ప్రశ్న ఒక్క నిమిషం మేడం. మిత్రులు రైజ్ చేసినటువంటి ప్రశ్న ఊహాజనితమైనటువంటి ఆలోచనతో ఊహాజనితమైనటువంటి భయంతో వాళ్ళు వారిని అరెస్ట్ చేశారని మీరు చెప్తున్నారు. అక్కడ పోలీసుకు ఉండే అధికారం చాప్టర్ 11 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ చేసి ఉండాలా, చేసి ఉంటేనే కేసు రిజిస్టర్ అయి ఉండాలా, అప్పుడు మాత్రమే ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు. చట్టంలో ప్రివెంటివ్ డిటెన్షన్ లేదు. చాప్టర్ 11 సిఆర్పిసి క్లియర్ గా చెప్పబడి ఉన్నది. వాళ్ళు ఊహాజనితమైన ఆలోచనలో ఈ భారతదేశంలో ప్రసాదించినటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్ని బలపరచడానికి ఏ వ్యవస్థకి లేదు. అండ్ చాలా బాధాకరమైన విషయం, నిన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా ఎమ్మెల్యేని చూస్తేనే నాకు కంపరం వస్తుంది, ఆవిడ నా కళ్ళ ముందు కనిపించకూడదు, ఆవిడని చూడలేకపోతున్నాను అన్నాడు. అంటే నన్ను చంపేద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యారా? ఆ చంపేట క్రమంలోనే ఆ రోజు అరెస్ట్ కూడా చేయకుండా నన్ను అక్రమంగా నిర్బంధించి కారులో, నన్ను పోలీసు వెహికల్ కూడా కాదు అది, ఒక ప్రైవేట్ వెహికల్లో పోలీసులు అందరూ దాంట్లో కూర్చొని నన్ను కిడ్నాప్ చేశారు. అండ్ ఎన్కౌంటర్ చేద్దామన్నా లేకపోతే ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారా అనేది నిన్న ఆయన ప్రెస్ మీట్తో మాకు కొంచెం అనుమానం పెరిగింది. దానికి ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక విషయం మేడం, ఇందాక మీరు చెప్పారు మహిళలకు రక్షణ కరువైందని. కానీ ఇదే మామూలుగా పీతల సుజాత గారు ఆ రోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ రిషికేశ్వర ఆత్మహత్య లేకపోతే లావణ్య మృతి కేసు గురించి రోజా గారు ఇంత మాట్లాడుతుంది. మరి రోజా గారు మామూలుగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మామూలుగా ఆయుష హత్య కేసులో కనీసం నిజాలను నిగ్గు తేల్చలేకపోయారని కూడా ఆవిడ ప్రశ్నించింది. ఆ రోజును మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అది మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఆమె చెప్తుంది, ఆమె ఏ రోజు ఇంతవరకు ఒక మహిళ గురించి మాట్లాడింది లేదు. మహిళా మంత్రిగా ఉంటూ మహిళా సమస్యల్ని గాలికి వదిలేసి మహిళల మీద అరాచకాలు చేస్తున్న ఆ క్యాబినెట్ లో కూర్చొని తలలూపుతున్నారు తప్ప ఎక్కడా కూడా సీఎంకి వ్యతిరేకంగా మీరు ఈ అన్యాయం చేస్తున్నారు మహిళలకి, ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించలేని వాళ్ళు ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్టు అక్కడ మాట్లాడలేని వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. అక్కడ టీడీపీలో ఉన్నప్పుడైనా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా కూడా మహిళలకి నేను సపోర్టివ్గా ఉన్నాను, మహిళా సమస్యల మీద పోరాడాను. దానికి ఒక్క ఉదాహరణ చెప్పగలను. ఎన్టీ రామారావు గారు మహిళా మనుల్ని కాపాడాలని మద్యపాన నిషేధం పెడితే ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మరి ఏ విధంగా వీధికి వీధి టార్గెట్లు పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్న పార్టీలో ఉండి కూడా నేను మద్యపానం మీద ఏ విధంగా పోరాటం చేశాను, మహిళలకి న్యాయం చేయడానికి అనేది మీరు ఆలోచించాలి. అలాగే ఈ రోజు కూడా రిషితేశ్వరి ఇష్యూలో నేను నాగార్జున యూనివర్సిటీకి వచ్చి పోరాడేంత వరకు కనీసం వాళ్ళ అమ్మా నాన్నకి సీఎం గారి అపాయింట్మెంట్ కానీ మంత్రి గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అంటే మీరు ఆలోచించుకోవాలి. అలాగే మేం పోరాడేంత వరకు జానీ మూన్ గారిని పిలిచి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంది కాబట్టి సెటిల్ చేసుకున్నారు. వనజాక్షి విషయంలో మేము అంత పోరాడితే ఆమె అఫీషియల్ కాబట్టి మొత్తం ఆవిడ లైఫ్ని బెదిరించి ఆవిడని ఏ విధంగా మరి సరెండర్ చేసుకున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో సెటిల్మెంట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీడియాకు ముందుకు వచ్చి నా ప్రాణానికి హాని, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు, నన్ను ఇలా ఇసుకలేసి కొట్టారని వీడియోలతో ఫోటోలతో చూపిస్తే దిక్కులేదు ఈ ప్రభుత్వంలో. మేము పోరాడాం కాబట్టి అక్కడికి అణిగిపోతున్నాయి. లేకపోతే ఒకరికి జరిగేది 100 మంది మహిళలకి ఇదే అన్యాయం జరుగుండేది. కాబట్టి అది మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు పీతల సుజాత మాట్లాడినా ఇంకో మహిళ మాట్లాడినా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా సమస్యల మీద ఎన్నిటి మీద పోరాడారు, ఏం న్యాయం చేశారో చెప్పమనండి. మేము అధికారంలో లేనప్పుడు, కనీసం ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మహిళల కోసం పోరాడాను. ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత బయటే కాకుండా అసెంబ్లీ లోపల కూడా పోరాడుతున్నారు. అలా పోరాడలేని రోజు నేను ఎమ్మెల్యేగా ఉండటం కూడా వేస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను.